హైదరాబాద్ ప్రపంచ క్రీడా వేదిక అవ్వాలి, పోటీలు ఏవైనా తెలంగాణకు అవకాశం కల్పించాలి. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు తొలి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. పలు తీర్మానాలకు ఆమోదం తెలిపిన బోర్డు. క్రీడా రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి. దానికి నిధులే ఫస్ట్ 500 కోట్లు పెట్టలేము మనం క్రీడా రంగానికి, క్రీడా శాఖకు. సాయం సంపాదన భూమమ్మ బుర్కపోగులకు సరిపోయినట్టుగా దీనికి మనం ఇచ్చిన నిధులే లేవు, పెట్టిన ఖర్చే లేదు. అప్పుడే క్రీడా రంగాన్ని జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగు. ఒలింపిక్స్ ఇక్కడ ఏది ఒలింపిక్స్ గేమ్స్ అట, ఒలింపిక్ గేమ్స్ మింగం ఎత్తుకులేదు మీసాలకు సంపంగా అన్నట్టుగా. ఇక్కడనేమో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేమో ఖజానా ఖాళీ, పంచతందుకు భూములు లేవు, ఏమీ లేవు. ఒలింపిక్ గేమ్స్కు ప్రణాళికలు తయారు చేయమన్నట. తెలంగాణ ఇట్లా చేసి రాష్ట్రాన్ని. అలాగే క్రీడా సంస్కృతి కూడా రావాలని భావిస్తున్నా. క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకే గతంలో ఎన్నడూ లేనంతగా బడ్జెట్లో నిధులు 16 రెట్లు పెంచాం. ఎంత అయ్యా 16 రెట్లు అంటే ఎంత అనుకుంటారు? 16 లక్షల కోట్లు అనుకున్నారు. 500 కోట్లు దాటలే ఇంత పెంచినాక కూడా. అవి ఏమీ లేదు. ఆటలాడేటప్పుడు ముగ్గు వస్తే అందుకు శుద్ధ ఖర్చు కాదు అది. ఎట్లా క్రీడారంగం బయటకు వస్తుంది అయ్యా సారు? మన తాన ప్రైమరీ స్కూల్స్, ప్రైమరీ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలు 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా ఉంటారా? 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా ఉంటారు. 7వ తరగతి చదివే పిల్లగాని వయసు ఎంత ఉంటుంది? దాదాపు 12 ఏళ్ళు ఉంటుంది. అంటే 12 ఏళ్ళ వయసు వరకు ఆయన పీఈటే లేడు. 12 ఏళ్ళ వయసు వరకు అసలు ఆటలతో టచ్చే లేదు, పీఈటే లేడు ఆయనకు. ఇక అండర్ 14 ఆడిచ్చే వరకలే ఈయనకు ఓనమాలు కూడా రావు. నువ్వు బయట దేశాల్లో రీసెర్చ్ చేయండి. వాళ్ళ క్రీడలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో. ఫస్ట్ చదువు స్టార్ట్ కాదు, క్రీడలే స్టార్ట్ అవుతాయి. ముందే అదే స్టార్ట్ అవుతాయి, ఆటలే స్టార్ట్ అవుతాయి.